బావగారు ఇంట్లో ఎవరు కనబడరే? ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? అవును, మెస్లో భోజనం చేసినట్టుగా అందరూ ఒకేసారి కూర్చొని సిస్టమేటిక్ గా భోజనానికి ఉపక్రమించారే. ఎవరమ్మా ఈయన? నేనెవరా? కర్ణాటక ఫారెస్ట్ లోకి వెళ్ళి వీరప్పని ఎవరు అని అడిగినట్టుగా మా బావగారిలో భోజనం చేస్తూ నేనేమన్నా అడుగుతున్నారేంటి? ఆ సంగతి నేను మిమ్మల్ని అడగాలి. మీరెవరు? ఆయన మా స్పెషల్ గెస్ట్ మావారు. మీరు కొంచెం బయటికి రండి, మాట్లాడుకుందాం. బయటికి వెళ్ళిన తర్వాత బావగారు ఎక్కడ? సన్నీ నాన్నగారు వచ్చేసారా? నాన్నగారు, నీ ఉత్తరం అందగానే మా మామగారి దగ్గర టాక్సీలో వెళుతున్నాను అని డబ్బులు వసూలు చేసి ఆర్టీసీ బస్సులో వచ్చేసాను. ఆహా, ఏ పొద్దుపండి. మామగారు డబ్బును ఆదా చేసి అల్లుడిని ఇదిగో ఇన్నే చూస్తున్నాం. ఆదాయం కాదు, కలెక్షన్. ఏం కలెక్షన్ డాడీ? ఎన్ని కలెక్ట్ చేసినా, ఎంత కలెక్ట్ చేసినా చివరికి మిగిలేదే ఉంది. ఆహా, ఏ వేదాంతం, ఎంత ఫిలాసఫీ మాట తర్వాత ముందునే మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే నా ఒళ్ళు నొప్పులు తగ్గవు. తీర్థం చెల్లెమా బావగారు ఎక్కడ? పానకాల స్వామి గుడి దాకా వెళ్ళారన్నయ్య గారు. పానకాల స్వామి గుడికా? అంటే అక్కడికేనా? తీర్థం పుచ్చుకుని వెళ్ళారా? వచ్చి పుచ్చుకుంటారా? అదేనండి, శ్రావణ మాసం కదా, గుడికి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటే గాని ఇంట్లో పచ్చి గంగ కూడా ముట్టుకోరు మా ఆయన. నాన్న, నిన్ను కడుపాలా కౌగులించుకుని కసి తీరా ఏడవాలనుంది నాన్న. ఓసారి మా రూమ్ లోకి రా నాన్న. ఏమిటో 4 రోజులు దూరంగా ఉంటే చాలు, కన్న తండ్రిని పట్టుకుని అనాథ బిడ్డలాగా కన్నీళ్లు పెట్టుకుంటారు మా అల్లుడు గారు. కన్నీళ్లు కౌగులింతలు తర్వాత ముందు మా బావగారితో కలిసి తీర్థం పుచ్చుకోకపోతే మనశ్శాంతం. మీకంత తొందర అయితే మనమే గుడి దగ్గరికి వెళ్దాం బాబాయ్. ఏం కలుగున అనుబంధం అటువంటిది. మీరు పదని చెప్తాను. అదేమిటమ్మా, ఆయన అదొక రకంగా మాట్లాడుతున్నాడు. ఏమి లేదండి, కొడుకుని కోడల్ని తన దగ్గర పంపమంటాడు ఆయన, పంపనంటాడు మా నాన్న. ఇద్దరి మధ్య మేము నలిగిపోతున్నాం కదా బావా. నన్నెందుకులే బాబు అడగడం, నేను ఎప్పుడో నలిగిపోయాను కదా. అయ్యి బాబోయ్, అంత పెద్ద మనిషిని అంత పెద్ద మోసం చేస్తారా మీరు? బాబు, ఈ విషయం ఎలాగ మీ కడుపులో దాచుకోవాలి. కడుపులో దాచుకోవడానికి అన్న మందా? నిజం మా వంశస్థుల కడుపులో ఒక సెకండ్ కూడా తాగదు. మీరు అలాగంటే ఎలాగండి? మీ బంధువులు బాగుకోరాలి కదా మీరు. నేను బంధువుల బాగు కోరతాను, నాకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ ఏంటండి? మీ అబ్బాయి బామ్మది కొట్టేసి మీ అబ్బాయి అయినట్టే కదా, మీ అబ్బాయి కొట్టేసి మీరు అయినట్టే కదా. నేను మందు కొడితే నీకు కిక్కిక్కుద్దా? నాగని కొద్ది తాగిన మీరైతే మరి అది అంటే ఆడుకోటీశ్వర్లు అయితే నాకు బెనిఫిట్ ఏంటి? ఇదిగా బెనిఫిట్ లేకుండా భార్యను కూడా టచ్ అయిన వంశం మాది. ఇప్పుడు మీ చండాల ప్లాన్ అట్టుకెళ్ళి జానకిరావు గారికి చెప్పేశాను అనుకో, అక్కడ పెళ్లి అయిపోద్ది. కాబట్టి నువ్వు నన్ను ఇక్కడ కాసేసుకోవాలి. ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ ఉన్నాయి ఏంటి? డిమాండ్ బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ కైనా ఉంటాయి. కానీ నువ్వు మనకు కావాల్సినాడు కాబట్టి ఒక 5కి తగ్గుతాయి. ఏంటి రూపాయలా? లక్షలు. రూపాయలు ఏమన్నా భయపడ్డా? అందుకనే బాబు నువ్వు నాకు భలే నచ్చుతావురా. ఏదైనా సరే అడిగి తెలుసుకుంటాను. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను ఎంత అడిగాను? 5 లక్షలు. మరి క్యాష్ ఏది? దాయిస్తా. ఎక్కడ? బ్యాంక్. నిజాయితీ పరుడురా నువ్వా? పాత బ్యాంక్ తీసుకొచ్చి విలంలో పెట్టుకుంటే ఎరా మీ వంశస్థులు ఏ నిజానికి కడుపులో దాయలేరా? ఏమి దాయకుండా నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఈ నిజం ఎవరితోటి చెప్పను, మా అత్తోరింటికి వెళ్ళిపోతాను. ఏ బెనిఫిట్ వద్దా? 5 లక్షలు. అవును రే, నువ్వు కూడా మీ అబ్బాయిలాగా టైం తింటోకుండా పని ఏమైనా చేసేది ఉందా? అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మా వంశస్థుడికి పనిగండం ఉందన్నమాట. పని చేస్తే మేము చచ్చిపోతాం. నువ్వు బతికి మాత్రం ప్రయోజనం ఉందిరా, మీ అత్తరు భారం తప్ప. రేయ్, మా వంశీగాడికి పెళ్ళయ్యే వరకు నీకు విముక్తి లేదరా. రోజు ఇంత ఫుడ్ పెట్టి అది అడిగేదాకా కుమ్ముతానే ఉంటాను. రోజు ఎంత కుమ్ముడా? చచ్చిపోతానే బాబు. నువ్వు చావకుండా చచ్చినట్టు కుమ్ముతానే ఆ పని. అదేలాగా ఇంత దారుణంగా నాన్నగారు, ఎప్పుడు మా నాన్నగారు వస్తారు? ఎప్పుడు మా నాన్నగారు ఒళ్ళో తలపెట్టుకుని ఎప్పుడు నా బాబుని చెప్పుకుని బోరు ఏడుస్తాను కదా. నాన్నగారు, నాన్న అన్నయ్యా. ఏంట్రా నువ్వు ఒక్కడే వచ్చావు? మా నాన్నగారేరి? ఇంకోసారి మా నాన్నగారేరి? అడ్డే ఒరే, బిల్ క్లింటన్ గారి పిల్లలు కూడా ఆయనంత గౌరవంగా పిలుచుండారా. ఎంత గొప్ప వంశరా మీది. ఏయ్, పొగడతలకు నేను లొంగిపోను. మా నాన్నగారు ఎక్కడున్నారో చెప్పు. మీ నాన్నగారిని 5 స్టార్ హోటల్లో పెట్టి వారు రోజుల పాటు లేకుండా కుమ్మేశావా? కుమ్మటం అంటే ఫుడ్ బాగా కుమ్మాను. ఓహో, కుమ్మటం అంటే భోజనం పెట్టడమా? మా నాన్నకు ఫ్రీగా భోజనం దొరికిందంటే పిండాకుడు దొరికిన కాకిలాగా తెగ ఆనందపడిపోతాడు. ఈ రోజు నుంచి జానకి రామయ్య గారు ఊరెళ్ళేదాకా రోజుకు ఒక హోటల్లో పెట్టి మీ నాన్నగారిని కుమ్ముతానే ఉంటాను. హోటల్లో ఎందుకమ్మా? చక్కగా ఇంటికి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు కుమ్ముకోవచ్చుగా. వద్దు, మీ నాన్నగారు మీ నాటకాన్ని బయట పెడితే నీకు వచ్చి క్యాష్ పోతుంది. అయితే వద్దు, మా నాన్న హోటల్ రూమ్ లోనే పెట్టి కుమ్మేసి వారం రోజులు బాగా కుమ్మామంటే బాగా ఒళ్ళు చేసి మా నాన్న వాళ్ళ అత్తగారు కూడా గుర్తుపట్టారు. వాళ్ళ అత్తగారు దాకెందుకు? ఇప్పటికే ఫేస్ లో చాలా మార్పులు వచ్చినాయి. ఇంకో వారం రోజులు కుమ్మాను అనుకో, నువ్వు కూడా గుర్తుపట్టలేవు. అయినా మీ నాన్న సంగతి నాకు వదిలేసి నువ్వు రెస్ట్ తీసుకోనయా. అలాగే తమ్ముడు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు మాత్రం మా నాన్నని బాగా కుమ్మేయాలి. ఓకే, అలాగే. ఓకే.
ఆ? బాగా కుమ్మించుకున్నావు. తిన్నది బయటికి రాకుండా నోటికి ప్లాస్టర్ వేసుకున్నావే, కుమ్మించుకో, బాగా కుమ్మించుకో. మన వంశం గర్వపడేలా కుమ్మించుకోనన్నా.